హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. వచ్చి కొంచెం ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ వేస్తున్నా. గిన్నెలో పెట్టేసాను అనమాట. నీళ్ళు వేడి చేసి దానిలో పెట్టేశాను. ఈరోజు వచ్చేసి కొంచెం మిరపకాయలు ఉన్నాయండి. మిరపకాయలు కొంచెం ఫ్రై చేస్తున్నా అనమాట. అలాగే కొంచెం దొండకాయలు ఉన్నాయి, కొన్ని పండిపోయినాయి. కొన్నిటితో దొండకాయ ఉల్లికారం చేస్తున్నా. బియ్యం కడిగేస్తున్నా అండి. అన్నం వంట చేసేస్తున్నా అనమాట. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ప్లీజ్ ఎలా ఉన్నారో ఒక కామెంట్ చేయండి. అందరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా అండి? నేను బాక్స్ కట్టే పని లేదని ఇంకా వంట చేయలేదన్నమాట. అందరూ వెళ్ళిపోయారు. టీ అను పాలు తాగేసి వాళ్ళు వెళ్ళిపోయాక నేనే ఇక వంట చేస్తున్నాను అనమాట మధ్యాహ్నానికి. మీ వంట అయిపోయిందా అండి? ఏం వంట చేశారు ఒక కామెంట్ చేయండి. బియ్యం కడిగేసుకున్నా. బియ్యం కడిగేసి నీళ్లు పోసి పెట్టేశానండి. మిరపకాయలు ఎప్పటి నుంచో ఫ్రై చేద్దాం అనుకుంటున్నా అండి, కానీ కుదరలేదు. ఇక కొంచెం పాడైపోయినాయి, అందుకనే కొన్ని తీసేసి కొన్ని ఉంచానమాట. శుభ్రం కడిగి బుట్టలో వేసేసాను. మిరపకాయలని ఇలా కోసుకుంటున్నా. ఈ మధ్యలో ఇత్తనాలు తీసేస్తానండి నేను. మీరు కావాలంటే ఉంచుకోవచ్చు. మధ్యలో ఇత్తనాలు అన్ని తీసేసి ఇలా మధ్యలోకి ఒక ఘాటు పెట్టేసుకోవాలి. పొద్దున్నే ఎవరో టిఫిన్ చేయట్లేదండి, అందుకనే వాళ్ళు వెళ్ళిపోయాక కొంచెం ఉంటే నేను ఇడ్లీ వేసుకున్నాను అనమాట. ఇలాగా ఇత్తనాలు తీసేసి అన్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మిరపకాయలన్నీ ఇలాగే చేసుకోవాలి. మిరపకాయలన్నీ ఇలా తీసి పెట్టుకున్నా అండి. గింజలో తీసేస్తున్నా. ఫ్రై చేసుకుందాం మిరపకాయలు. ఇడ్లీ చూద్దాం. అయిపోయిందండి ఇడ్లీ. తీసేసి పక్కన పెట్టేసి మిరపకాయలు ఫ్రై చేసుకున్నా. ఫ్రై చేశాక టిఫిన్ చేస్తా. ఎందుకంటే ఉడికినప్పటినే తినకూడదు కదండి, రావు సరిగా, కొంచెం ఉండాలన్నమాట. దీన్ని తీసి పక్కన పెట్టేసి ఒక కంచుడు పెట్టుకుందా. కంచుడు హీట్ అయ్యాక దీనిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా అండి. కొంచెం మిరపకాయలో ఫ్రై అవ్వాలి కదా, 2 స్పూన్లు వేసాను. నూనె వేడవనిద్దాం. నూనె వేడైందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు మంచిగా లో ఫ్లేమ్ లో ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. పప్పు చేసినప్పుడు ఏదన్నా రసం చేసినప్పుడు చాలా బాగుంటుందండి. మా ఆయనకి నాకు చాలా ఇష్టం అనమాట. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది అనమాట. టేస్ట్ వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా మిరపకాయలు ఉన్నప్పుడు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా, వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. పప్పు చేసుకున్నప్పుడైతే సేల్ అయిపోతుందండి, అయిపోతుంది అనమాట మిగలకుండా. ఇలా చూసారా, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాస్తే చాలా బాగుంటుంది. ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వాలి. సరే, అలా మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మసాలాలు వేసుకుందాం. 1 స్పూను కారం వేసాను, 1 స్పూను ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, 1/2 స్పూను చాట్ మసాలా, 1/2 స్పూన్ ఏమో వేయించిన జీలకర్ర పొడి. ఇప్పుడు అన్నీ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేగిపోయాకే ఇవన్నీ వేసుకోవాలండి, లేకపోతే ఇవి మాడిపోతాయి కదా, తర్వాత పచ్చిమిరపకాయలు వేగవన్నమాట. ఇప్పుడు ఇదంతా ఇందులో మంచిగా కలిపేసుకోవాలి. మసాలా అంతా కలిసిపోయాక ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ నిమ్మ చెక్క, నిమ్మరసం కూడా ఇందులో కలిపేసుకోవాలి. మసాలాలు వేసాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. నిమ్మరసం కలిసిపోయాక ఇప్పుడు నేను ఇందులో 1 స్పూను పెరుగు వేస్తున్నా అండి. 1 స్పూను పెరుగు, దహి మిర్చి అనమాట. టేస్ట్ చాలా బాగుంటుందండి, భలేగా. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, ఉప్పు చూసి. ఇదంతా పెరుగు దీనిలో మిక్స్ అయిపోవాలి. 1 స్పూన్ వేసాను, కావాలంటే మీరు ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా పెరుగు దగ్గర అవ్వాలి. అంతే అండి, అయిపోయింది. దహి మిర్చి రెడీ అయిపోయిందండి. దీన్ని నింపేసుకున్నాం. చూసారా, వేడి వేడి అన్నంలోకి చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. భలే ఫ్రై అయింది కదా. పెరిగేస్తే కొంచెం సాఫ్ట్ అయ్యి భలే మెత్తగా ఉంటాయండి. అంతే. ఇప్పుడు దీన్ని దింపేసి ఒక పక్కన పెట్టుకొని అన్నం పెట్టుకుందాం. నేను టిఫిన్ చేసి వచ్చాక దొండకాయ ఇంకా ఉల్లికారం చేస్తా అండి.
దీన్ని దింపేసి పక్కన పెట్టేస్తున్నా. ఇడ్లీ తినేస్తా అండి, టైం వల్ల ఎక్కువ అయిపోతుంది కదా. స్టవ్ పెద్ద పెట్టేశాను. ఇడ్లీ తినేసి వచ్చాక కూర చేసుకుందాం. ఇడ్లీ ప్లేట్లో వేసుకున్నానండి. ఇవాళ నా ఇడ్లీలోకి కొంచెం బీరకాయ పచ్చడి ఉంది, అది వేసుకున్నాను. అలాగే ఇంకా కారపొడి అండి. ఇడ్లీలో నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను అనమాట. మీరు టిఫిన్ చేశారా అండి? నేను టిఫిన్ చేస్తున్నా, మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. ఎలాగో ఇడ్లీ తినేస్తున్నా కదా, అయిపోయింది కదా మిరపకాయ ఫ్రై. మీకు ఒకటి చూపిద్దామని తీసి పెట్టండి. చూసారా, భలే ఉందండి, కాలుతుంది. ఇప్పుడే కదా తీసింది. మంచిగా ఇలా తీసేసుకొని ఇడ్లీ ముక్కలో పెట్టుకొని ఇలా తినాలి. చాలా బాగుందండి. ఆ నిమ్మరసం ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి మంచిగా ఉందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చాలా బాగుంది. అలా తింటాం కన్నా ఇలా తింటే సూపర్గా ఉంది. నేను టిఫిన్ చేసి వస్తా ఫ్రెండ్స్, మీరు కూడా చేయండి. టిఫిన్ తినేసి వచ్చేలోపు అన్నం ఉడికి పట్టేసిందండి, కొంచెం ఉడకాలి. చాలా బాగుందండి మిరపకాయ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దొండకాయ ఉల్లికారం చేస్తానండి. అన్నం అయిపోయేలోపు 2 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి నేను. అయ్యేమో ఒక 1/2 కిలో దొండకాయలు అన్నమాట. దొండకాయలు శుభ్రంగా కడిగేసి ఇలా 2 చీలికలు చేశానండి, అటు ఇటు మధ్యలో ఇలా చేసి పెట్టాను అనమాట. ఉల్లిపాయలు కోసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 ఎల్లిపాయ రెబ్బలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా, ఒక 1/2 స్పూను. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఒక 1/2 స్పూను జీలకర్ర వేస్తున్నా, అలాగే 2 స్పూన్ల కారం. అన్నీ ఇందులోనే ఉల్లిపాయల్లో వేసి మిక్సీ పట్టేసుకుని వేసుకుంటే బాగుంటుందండి. ఒక 1/2 స్పూను పసుపు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని వద్దాం, మెత్త పేస్ట్ చేసుకోవాలి. అలాగే అన్నం టేప్కి షిఫ్ట్ చేశానండి. ఈ దొండకాయలో ఫ్రై చేయాలి కదా, కంచుడు పెట్టా అనమాట. ఫస్ట్ దొండకాయలో ఫ్రై చేసుకోవాలి కండి. కంచుడు పెట్టి దీనిలో ఒక 2 స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె వేడైపోయింది. వేడైపోయాక ఇప్పుడు ఈ దొండకాయలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాం. దొండకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేగిపోయినాయి దొండకాయలు. ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాం. అన్నం కూడా గంజం వేసానండి, అయిపోయింది. స్టవ్ ఆపాలన్నమాట, ఉమ్మగెలుతుంది. దొండకాయలు తీసి ఆ పక్కన పెట్టుకొని మన ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నూనె బయటకు వచ్చేలాగా, పచ్చివాసన పోయేలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. అన్నం అయిపోయింది, స్టవ్ బంద్ చేస్తున్నా. అంతే, మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు విషయం చెప్పనా అండి, ఇలా ఉల్లిపాయల్లో ఉప్పు కారం జీలకర్ర వేసుకొని ఇంకా చపాతీలో వేసుకొని తింటే పచ్చిదే చాలా బాగుంటుందండి. ఇలా కూడా తింటే నూనెలో ఫ్రై చేసి ఫ్రై అయ్యాక తింటే చాలా బాగుంటుందండి నిజంగా. చపాతీలోకి ఏ కూర చేసుకోలేకపోయినా ఈ దబక్కన మిక్సీ పట్టుకొని ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చపాతీలోకి చాలా బాగుంటది. నేను ట్రై చేశాను అనమాట, ఎంత బాగుంటుందో. దీన్ని ఫ్రై అవనిద్దాం, నూనె బయటికి రావాలి. అంతలోకి అన్నం అయిపోయింది కదా, బాక్స్ లో పెట్టేస్తా. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ మంచిగా దీనిలోంచి ఒక 2 నిమిషాలు ఎలా కలుపుతా ఉంటే దొండకాయలో కూడా అది వెళ్ళిపోయి మంచిగా ఫ్రై అవుతుందండి. కొంచెం దగ్గరగా అయ్యేదాకా ఫ్రై చేయాలి. చూసారా, ఇలా నూనె పైకి వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ వాసన పోతుందండి. అంతే, అయిపోయింది దొండకాయ ఉల్లికాయ కారం. గిన్నెలు ఉన్నాయండి, అవి కూడా దోమేసుకుని స్టవ్ క్లీన్ చేసుకుంటే పని అయిపోతుంది అన్నమాట. ఇవాళ చాలా పని ఉందండి. అంతే, చూసారా, అయిపోయింది దొండకాయ ఉల్లికారం. స్టవ్ ఆపేసుకొని 2 గిన్నెలు ఉన్నాయి, తోమేసుకుందాం. ఇవాళ పని అవలేదండి, పని చాలా ఉందన్నమాట. ఇంకా తెల్ల బట్టలు ఉతకాలి, నానబెట్టేసాను. ఇప్పుడు వంట చేసినవి అన్నీ మళ్ళా గిన్నెలో పెట్టేసి తోమేస్తున్నా అండి. కిచెన్ లో పని అయిపోతే అయిపోతుందండి, బయట పని తొందరగానే.
చలి ఎలా ఉందండి? చలి బాగుంది కదా, చలి బాగా వేస్తుందండి. జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు. జలుబులు ఎక్కువైపోయినాయండి. అసలుకే జలుబు వచ్చిందంటే అసలు తగ్గట్లేదు అనమాట. చాలా బాగా చేస్తుంది జలుబు. జలుబే కాదండి, దగ్గు అయితే మరీ బాగా ఎక్కువ వస్తుంది. ఎంత దగ్గు అనమాట. రెండు రోజుల్లోనే చలికి కాళ్ళు చేతులు అన్నీ పగిలిపోయినాయండి. ఇలా మంట కొట్టినాయి అన్నమాట. చలి అంత బాగా ఇస్తుంది అసలుకే. పొగులు కూడా చలి వేస్తుందండి. ఇది చలిగాలి కూడా తోలుతుంది అనమాట. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం వేడి నీళ్ళు చేసుకొని తాగండి. కొంచెం కూర చేశాను కదా, దాన్ని కూడా తీసేసి వేరే గిన్నెలో వేసి దీన్ని కూడా తోమేస్తానండి. ఒక పని అయిపోతుంది. ఎంత బాగుందో అండి, భలే ఉంది. దొండకాయ ఉల్లికారం. దీన్ని కూడా కడిగేద్దాం. అన్నీ ఒకసారి కడిగేస్తే పని అయిపోతుందండి మళ్ళా. అందుకని అన్నీ తీసుకొచ్చేసాను. దీన్ని కూడా కంచుడు. మిరపకాయలో వంట చేసిన వెంపటినే తీసేసుకొని వేరే దానిలో వేసుకోవటం నయమండి. దానిలో ఉంచుకోవటమే ఎక్కువసేపు. ఇంకా పులిపి అయితే అస్సలు ఉంచకూడదు అనమాట ఇనప కడాయిలో. అందుకని నేను దానిలో ఇనప కడాయిలో చేసినప్పటినే తీసేస్తానండి. కొంచెం వేడి తగ్గాక, మరి వేడి మీద ఖాళీ మీద పడుతుంది అనేసి. కొంచెం బరువు ఉంటుంది కదా, అందుకనే ఇలా అన్నీ కడిగేసుకుంటున్నాను గిన్నెలో. అంతే, గిన్నెలు కడగటం అయిపోయిందండి. సింక్ అంతా కడిగేసానండి. గిన్నెలన్నీ తోమేశాను. మా ఆయన వచ్చేటప్పుడు యాపిల్లను ఇంకా జాంకాయలు తీసుకొచ్చాడని అవి కడిగేసి ఎడబెట్టేశాను. అలాగే నేను టీ పెట్టుకున్నా అండి. కొంచెం టీ తాగటానికి వాళ్ళు టీ తాగలేదు. టీ మరుగుతున్నాయి అన్నమాట. సరే, నేను చేసిన కూరలన్నీ గిన్నెలో పెట్టేసి ఎడబెట్టేశానండి. చాలా బాగుంది పచ్చిమిరపకాయల ఫ్రై. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా, దొండకాయ ఇంకా ఉల్లిపాయ అయితే ఇంకా అన్నం బాక్స్లో పెట్టేశాను. టీ పోసేసుకుందా. నేను వాళ్ళందరూ వెళ్ళాకే టీ తాగుతానండి. ఎందుకంటే ఇంకా తొందరగా ఉరుకుల మీద తాగటం ఎందుకండి అంటారు కదా, పరిగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్ళు తాగటం నయమని. అందుకనే వాళ్ళు వెనకాల పడి ఉరుకులు వేసుకుంటా తాగటం ఎందుకని వాళ్ళు వెళ్ళాకే నేను నిదానంగా తాగుతానమాట. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి అండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండి. ఉంటా ఫ్రెండ్స్. టీ తాగుతున్నా నేను, మీరు కూడా టీ తాగండి. వెళ్ళిపోయాడు మళ్ళీ మా ఆయన వచ్చేసి. నేను ఒక్కదాన్నే ఉన్నా అనమాట. టీవీ చూసుకుంటా టీ తాగుతా ఉంటా ఫ్రెండ్స్. బాయ్.